Ladies and gentlemen, this is Vizag Satya, social media fame. Right now, I am with social media star Khatara Papa, yes, my friend. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఒక జంట ఉంది, మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే తిరుపతి కొండ మీద కోతులు ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఆ జంట అలా ఉంటుంది. ఎప్పుడు మాకు ఇన్ని లక్షల ఫాలోయింగ్, మేము సెలబ్రిటీలము, మేము తోపులము, మేము ఈ టీవీ షోల్లో వచ్చేసాము, మేము ఇందులో వచ్చేసాము, అందులో వచ్చేసాము అంటుంటారు. మా అలాంటి వాళ్ళు హెల్ప్ చేయబట్టే మీరు వచ్చారు, లేకపోతే మీకెవరు డేకుతారు అది పక్కన పెడదాం. మా ఫ్రెండ్ పేరు ఎందుకు అంతే కదా. ఆ జంటలో ఒకళ్ళు వైఫ్ ఒకళ్ళు హస్బెండ్తో వీడియో తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ వైఫ్ ఆపేస్తుందంట. తనతో తీసుకోవద్దు, తను బ్యాడ్ వీడియోస్ చేస్తుంది అని చెప్పేసి. తప్పు కదా, అట్లా ఆపొచ్చానే రామ్ కదా అది. మరి ఆ జంటలో లేడీ ఉంది కదా, ఆ లేడీ మీద కూడా చాలా రిమార్కులు ఉన్నాయి. ఒకళ్ళు గోకిందని, ఒక జంటని విడగొట్టిందని చాలా రిమార్క్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అట్లా అంటే ఎంత బాధపడతారు. ఏంటి మీకున్న తక్కువలో ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్ లో కనీసం 5 లక్షలు కూడా లేరు. హర్షని చూడండి ఎంతమందో, 15 మిలియన్ ఆల్మోస్ట్ ఆల్. అంటే మీకు తెలుసు కదా 15 మిలియన్ అంటే, చెప్పు ఎంతమంది. 1 మిలియన్ అంటేనే 10 లక్షలు, అలాంటిది 15 మిలియన్ అంటే 1.5 కోటి. ఇంకా మిలియన్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా అన్వేష్, షణ్ముఖ్, జశ్వంత్, ఇలా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. వాళ్ళు ఎప్పుడు మీలా బిల్డప్లు కొట్టుకోలేదే. అయినా వాళ్ళు ఎక్కడ, మీరెక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ. వీళ్ళు క్యారెక్టర్స్ చెప్తే వినండి. సపోజ్ ఏదైనా ఈవెంట్కి పిలిచామనుకోండి, మాతో పాటు వస్తారు. వచ్చినాక వాళ్ళవి వీళ్ళవి నెంబర్లు తీసుకుంటారు. వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళిపోతారో మరి వెళ్ళిపోతారు. పందులు మెక్కినట్టు మెక్కుతారు. ఇక పార్సిల్ కూడా ఇంటికి తెచ్చుకుంటారు. మళ్ళీ వాళ్ళతో బట్టలు కొనిపించుకుంటారు. వాళ్ళు వేసుకున్న బట్టలన్నీ మేము తీసిన బట్టలే. అర్థమవుతుందా? అసలు వాళ్ళకి ఊర్లోని వాల్యూ అన్నదే లేదు తెలుసా. ఊర్లో వాళ్ళే అసహించుకుంటారు. వీళ్ళు బిల్డప్లు భరించలేక, వీళ్ళు సెల్ఫ్ డబ్బాలు భరించుకోలేక. అసలు మీకు ఏం వాల్యూ ఉంది అసలు, నాకు తెలియగడుతున్నాను. మాకు ఇంత ఫాలోయింగ్ ఉంది, అంత ఫాలోయింగ్ ఉందని ఒట్టి బిల్డప్ కొట్టుకోవడమే. వాళ్ళంటే అసలు మా టీంలో ఎవరికి ఇష్టం ఉండదండి. విలేజ్ సింగర్ బేబీకి ఇష్టం ఉండదు, ఉప్పల బాలుకి ఇష్టం ఉండదు, అలాగే కనకలక్ష్మికి ఇష్టం ఉండదు, బడేరా అని అంటారు కదా. నేనేదో కనుకరిస్తాను, మా కథరబాబు కూడా ఇష్టం ఉండదు, ఎవరికి అసలు ఇష్టం ఉండదు వాళ్ళంటే. అందరికి కూడా వాళ్ళంటే ఆశ్చర్యం, ఎందుకంటే వాళ్ళకి బిల్డప్లు ఎక్కువ. వాళ్ళ వీడియోలు మాత్రం ఎవరిని పెట్టుకోరండో, ఎందుకంటే వాళ్ళంటే ఆదర్శమైన జంట అంట. ఆదర్శమైన జంట అంటే ఎలాగనుకుంటారు తెలుసు వాళ్ళని వాళ్ళు. ఒక రోమియో, ఒక జూలియట్, ఒక దేవదాసు, ఒక పార్వతి, ఒక సలీం, ఒక అనార్కలి, ఒక షాజహాన్, ఒక ముంతాజ్, ఇంకెవరు అనుకుంటారు వాళ్ళు చెప్పు. వాళ్ళ బిల్డప్లు కొడతారు. వాళ్ళు ఎక్కడ, మీరెక్కడ. మీది ఆదర్శ జంట. ఒక రోజు ట్రైన్ లో అంటే ఒక ఊరు వస్తున్నాము, పచ్చి బూతులు తిట్టుకున్నారు తెలిసిన. ఈ ఆదర్శ పురుషుడు అంటాడు ఆ ఆదర్శ స్త్రీకి, నువ్వు దొబ్బే, మీ అమ్మాయింటికి దొబ్బే, నువ్వు నా దగ్గర ఉండవు దొబ్బే, నీకు ఒళ్ళంతా అనుమానమే, నువ్వు నాతో ఉండవు దొబ్బే, నేను ఒక్కడనే ఉంటాను ఇక్కడ అంటాడు. వీళ్ళు బిల్డప్లు అన్ని సోషల్ మీడియాలోనే. మేము ఆదర్శ దంపతులము, మేము ఇది, మీ తొక్క, మీ తోలు అని చెప్పుకుంటారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఊర్లో ఉన్న జనాలే మిమ్మల్ని వ్యతిరేకించారు. చీచీ అంటున్నారు. హైదరాబాద్ వాళ్ళు కూడా చీచీ అంటారు 2 రోజులు పోతే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నలుగురిలో కలండి. వాళ్ళిలాగా వీళ్ళిలాగా స్వాతినేటితో వీడియోలు చెయ్యము, కత్రబాబుతో చెయ్యము, బడేల్ ర్యాన్తో చెయ్యము, ఉప్పలబాలతో చెయ్యము. అసలు మీరేంటి, మీరేమైనా పెద్ద సెలబ్రిటీలా చెప్పండి. మా లాంటి వాళ్ళు వేసిన భిక్ష పడిస్తే మీకు అవకాశాలు వచ్చాయి. ఈవెంట్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, మళ్ళీ మాల్లో కానీ, సినిమాల్లో కానీ. అది గుర్తుపెట్టుకోండి. మా లాంటి వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకుంటున్నారు మీరు. వాళ్ళకి ఏమైనా ఫంక్షన్లు అయితే మంచి మంచి ఖరీదైన మేము అన్ని కొనిస్తామండి. మా ఫంక్షన్లు అయితే పావలా కూడా ఎవరు, చివరికి ట్రాన్స్పోర్టేషన్ కూడా మాతోనే పెట్టించుకుంటారు. సో వాళ్ళకి ఈ రోజు నుండి కొత్త పేరు పెట్టాను ఆ జంటకి. ఏంటి, సెల్ఫ్ డబ్బా జంట, బెగ్గింగ్ జంట. జనాలకు అర్థమైపోయిందిలే. బాయ్ బాయ్. ఇంకా మా టీంలో ఎవరెవరికి ఎన్ని అన్నారో వాళ్ళందరినీ పెట్టి పక్కనే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటిలాగానే విక్టిమ్స్ ని పక్కన పెట్టుకొని నేను చేస్తాను. మీకు అర్థమైపోయింది కదా విక్టిమ్ ఎవరో. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. నేను చెప్పింది కరెక్టే కదా. కరెక్టే.